ఓం శాంతి. 3/4/2022 ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ఆత్మ పరమాత్మల మిలనము. నేను ఆత్మను, పరంధామ నివాసిని. ఈ సృష్టిలోనే అపురూపమైన బిడ్డను. తండ్రి పరమాత్మతో మరలా వచ్చి కలుసుకుంటున్నాను. శివబాబా, ఈ ఆత్మ పరమాత్మల మిలనము చాలా బాగుంది మరియు విచిత్రమైనది. శివబాబా, ఇప్పటికే నేను మీతో అనేకసార్లు మిలనం చేశాను. కలిసిన తండ్రినే మరలా కలుసుకునే భాగ్యము లభించింది. మరలా కలుసుకుంటున్నాననే స్మృతియే నన్ను సంతోషపరుస్తూ ఉంది. శివబాబా, మీరు ఆ పాత తండ్రియే. నా కల్పపూర్వపు తండ్రియే. మీరు నా వారు బాబా. బాబా నన్ను నీవు నా బిడ్డవు అంటూ గాఢముగా ప్రేమిస్తున్నారు. శివ్ బాబా నా బాబా అనగానే నాకు కొత్త జీవితము, కొత్త ప్రపంచము లభించాయి. మేరా బాబా అనే స్మృతియే నన్ను సమర్థ స్వరూపముగా చేసింది. నాలోని వ్యర్థ సంకల్పాలు, మాటలు, కర్మలు పూర్తిగా సమాప్తము అయ్యాయి. శివబాబా, నేను స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపముగా అయ్యాను.
నేను నిరంతరము మేరా బాబా మేరా బాబా అను స్మృతిలో నిమగ్నమై ఉన్నాను. నా భక్తులు నన్ను నా ఇష్టదేవతలు అంటూ గుర్తు చేసుకుంటున్నారు. శివబాబా, నేను సంగమయుగంలో మిమ్మల్ని హృదయపూర్వకముగా స్మృతి చేస్తున్నాను. ద్వాపర యుగములో నా భక్తులు కూడా నన్ను అంతే హృదయపూర్వకముగా స్మృతి చేస్తున్నారు. శివబాబా, నేను మిమ్మల్ని హృదయపూర్వకముగా స్మృతి చేస్తున్నాను. మీ స్మృతిని మరువలేకుండా ఉన్నాను. మిమ్మల్ని స్మృతి చేయటానికి నాకు జ్ఞానము కానీ బుద్ధి కానీ అవసరమే లేదు. మీ హృదయపూర్వక స్మృతితో నేను మీ సహాయాన్ని అనుభవం చేస్తున్నాను. శివబాబా, నా అంతరాళములో మీ స్మృతియే ఇమిడి ఉంది. నేను బాబ్ సమాన్ స్నేహి ఆత్మను. నా దృష్టి ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పరమాత్ముడిని అనుభవం చేయిస్తున్నాను. శివబాబా, మీ స్మృతితో నాకు సత్యయుగ వారసత్వ అధికారము లభించుచున్నది. శివబాబా, మీరు బేహద్దు ఖజానాల దాత అయ్యారు. అందరికీ ఒకే విధముగా ఖజానాలను పంచుతున్నారు. తండ్రి ఖజానాయే నా ఖజానా. శివబాబా, నేను ప్రతి ఖజానాను
కార్యములో ఉపయోగిస్తూ ఖుషీగా నషాగా ఉన్నాను. మీరిచ్చిన ఖజానాలను కార్యములో ఉపయోగించటం వలన ఖజానాలు వృద్ధి అవుతున్నాయి బాబా. ఖజానాలను కార్యములో ఉపయోగించి నేను సదా చిరునవ్వుతో ఉన్నాను. శివబాబా, నేను సదా మీ తోడును, మీ చేతిని అనుభవం చేస్తున్నాను. నేను సదా సురక్షితముగా ఉన్నాను. నేను ధైర్యము గల నిమిత్త టీచరును. బేహద్దు స్టేజీపై హీరో పాత్రను అభినయిస్తున్నాను. విశేషమైన అటెన్షన్తో పాత్రను చేస్తున్నాను. అందరి ఆశీర్వాదాలను పొందుతున్నాను. శివబాబా, మీరు నాకు ఈ బేహద్దు డ్రామాలో విశేషమైన భాగ్యాన్ని కల్పించారు. నేను ఈ స్మృతితో నిరంతరము ఈ భాగ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాను. నా భాగ్యము పదమాల రెట్లు అని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను యోగ్యమైన ఆదర్శ టీచరును. నెంబర్ 1 సేవాధారిని. శివబాబా, నేను మహాన్ శ్రేష్టమైన భాగ్యశాలినని స్వప్నంలో కూడా ఆలోచించనే లేదు. ఎక్కడో ఉన్న నన్ను మీరు అమూల్య రత్నముగా ఎంపిక చేసుకున్నారు. మాలగా తయారు చేశారు. శివబాబా, నేను ఎప్పుడు మీరు తయారు చేసిన ఈ మాలలో నుండి
బయటికి రాను. సర్వ బ్రాహ్మణ ఆత్మలతో సమీపముగా ఉన్నాను. నేను మాలలో ఉంటూ బ్రాహ్మణ పరివారముతో మిలనము చేస్తూ ఖుషీని అనుభవం చేస్తున్నాను. శివబాబా, నేను పరివారముతో ఒకరినొకరితో సమీపముగా వస్తూ కూడా ఒక్క మిమ్మల్నినే స్మృతి చేస్తాను. తొమ్మిది లక్షలు గల బేహద్దు బ్రాహ్మణ పరివారము నాదే. శివబాబా, నాకు మీరంటే ఎంత ప్రీతియో పరివారం అంటే కూడా అంతే ప్రీతి ఉన్నది. బేహద్దు పరివారములోని అంతమంది విశేషతలను చూస్తూ నేను హర్షితముగా ఉన్నాను. వాహ్ నా పరివారము, వాహ్! వాహ్ బ్రాహ్మణాత్మ, వాహ్! శివబాబా, మీరు నన్ను ఇంత శ్రేష్టమైన బ్రాహ్మణ పరివారములో ఒక సభ్యునిగా చేశారు. నేను నిరంతరము ఎగిరే కళను అనుభవం చేస్తున్నాను. ఒక్క సెకండ్లోనే డబల్ లైట్గా అయ్యి పరంధామమునకు చేరుకుంటున్నాను. నేను ఎప్పుడు మాయా మేఘాలకు వశము కాను. ఆత్మనైన నేను నిరంతరము సేవలో బిజీగా ఉంటున్నాను. లౌకిక కార్యము, అలౌకిక సేవ రెండింటిని జతలో చేస్తూ ఉంటాను. బిజీగా ఉన్నాను. నేను మాయాజీత్గా ఉన్నాను. శివబాబా, నేను ఈశ్వరీయ సేవలో తనువు, మనసు, ధనములను ఉపయోగిస్తున్నాను. ఇల్లైన పరంధామమే నాకు బేహద్దు శాంతిని అనుభవం చేయిస్తున్నది. స్వీట్ సైలెన్స్ నా ఒరిజినల్ స్వరూపము.
ఆత్మనైన నేను బంధనముక్త స్థితిలో ఉన్నాను. నేను శుభచింతక ఆత్మను. ఇతరుల పరివర్తనను ఆలోచించక మొదట స్వపరివర్తనను చేసుకుంటాను. స్వయముతో పాటు సర్వుల పరివర్తనను తీసుకొని వస్తాను. స్వపరివర్తనతో విశ్వ పరివర్తనను సాధిస్తాను. శివబాబా, నేను సేవలో ఉమ్మంగ ఉత్సాహంలో ముందుకు వెళ్తాను. చిన్న చిన్న విఘ్నాలను లెక్క చేయను. ఓం శాంతి.